కృప కలిగిన మా గొప్ప తండ్రి, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం నీది తండ్రి, ఇచ్చేవాడువు నీవు, మాట్లాడేవాడువు నీవు. అల్పుని దాచిపెట్టి మాతో మాట్లాడండి. ఎందుకంటే ఈ భూలోకంలో ఈ గుడారం శిథిలమైన తర్వాత నిత్య నరకానికి వెళ్ళకుండా నిత్య జీవానికి వెళ్ళగలుగుటకు పరిశుద్ధ లేఖన భాగాలు మాకు ఇచ్చావు. అందుకు తప్ప ఇంకెందుకు ఇవ్వలేదు. ఇది పరలోక బాట, పరలోక గైడ్, పరలోక సువార్త. కాబట్టి సువార్తలో కొన్ని విషయాలు నాకు చెప్పండి, మాకు చెప్పండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉన్నట్లు వాడుకొనమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినం దానియేలు గ్రంథంలోకి వచ్చాం. ఈ గ్రంథంలో రావటం వల్ల కొంత చరిత్ర కూడా మనం చూచి ఒక వచనం మీద మన మనసు ధ్యానిద్దాం. ఈ దానియేలు ఎట్లా అక్కడికి రాగలిగాడో, ఎవరి వాళ్ళు వచ్చాడో మనం ఒకసారి చూసి వారి యొక్క జీవితాన్ని కొంత లోతుకు పోయేసి వెళ్ళిపోదాం. ఎందుకంటే అప్పుడున్న రాజుల గురించి కూడా కొన్ని చూడాలి. ఈ దానియేలు గ్రంథాన్ని మనం చూస్తే ఆ ప్రారంభ దినాల్లో 2-3 వచనాల్లో మనం చూస్తే ఇశ్రాయేలులో దేవుని దృష్టికి అనుకూలత లేనందువలన దేవుడు ఏం చేసేవాడంటే ఆయా సమయంలో అన్య రాజులకు వాళ్ళని అప్పగించేవాడు. అదే రీతిగా ఆ సమయంలో ఇశ్రాయేలీలు చేసిన బహుపాతకాలకే దేవుడు ఐగుప్తి దేశానికి వారిని అప్పగించాడు. ఐగుప్తిలో వచ్చి వారిని తీసుకుని వెళ్ళిపోయారు. వారందరినీ ఐగుప్తిలు తీసుకెళ్ళారు. ఐగుప్తిలో చాలా ప్రసిద్ధి చెందిన రాజు ఉన్నాడు, నెబుకద్నెజర్. ఆయన చాలా ప్రసిద్ధి చెందిన రాజు, హిస్టారికల్ రాజు. చరిత్ర కూడా ఏం చెప్తుందంటే ఆయన ఆకర్షారం మారినాడు అని కూడా చెప్తుంది. అది మనకు తెలియదు. ఎందుకంటే ఆయన 1 సంవత్సరం గడ్డి తినిపించాడు దేవుడు, అడవులలో ఉండిచ్చాడు దేవుడు, పశువుగా తిరిగిచ్చాడు దేవుడు. అతను చేసిన పనులకు ఇచ్చిన శిక్ష భలే బాధకరమైన శిక్ష ఇచ్చాడు. అతను తప్పి తిరిగినట్టుగా చూడగలుగుతున్నాం. ఆయన దేవుడు తన నామంలో దాన్ని బలపరచడానికి ఆ విధంగా చేశాడని చరిత్రకారులు రాస్తారు. అతను ఏం చేశాడు అంటే ఐగుప్తీలను నమ్మల. వారి పరిపాలన విధానాల్లో మోసాలు ఉన్నాయి. అందుకని తన నపుంసకుడు అప్పుడు వాళ్ళకి అధిపతులుగా ఉండేవాళ్ళు, వారికి సహాయం చేస్తూ ఉండేవాళ్ళు, కొంచెం చక్కగా న్యాయాన్ని చెప్పగలిగేవాళ్ళు. రాజుల దగ్గర అందరూ వాళ్ళే ఉండేవాళ్ళు. ఈయన ఒక నపుంసకుడు అధికారిని పిలిచి, నీవు ఇశ్రాయేలుల దేశంలో నుంచి ఒక మంచి యవనస్తుని, విద్య కలిగిన వారిని, జ్ఞానం కలిగిన వారిని, సౌందర్యభరితులుగా ఉండగలిగిన వారిని ఒక 6 తీసుకురమ్మంటే ఈయన ఒక 5 తీసుకొచ్చాడు. ఒక 5 తీసుకొచ్చాడు. 5 మీకు తెలుసు కదా, మనందరికీ తెలిసిన వాళ్ళు. కానీ వాళ్ళ మొదటి పేర్లు కూడా ఒకసారి మీరు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి. అనన్య అనేవాడిని సెడ్రిక్ అని పేరు పెట్టాడు కదా, సెడ్రిక్ అని. బెల్షాజర్కు దానియేలు అని పేరు పెట్టాడు. మిషాహేలుకు మెషక్ అని పేరు పెట్టాడు. అజ్రేయకు అబ్నేదు అని పేరు పెట్టాడు. వాళ్ళకు కల్దీ భాష కూడా నేర్పించమన్నాడు. అంత మాత్రమే కాదు, వారికి మనం తినే భోజనం పెట్టమన్నాడు. రాజనగర్లో తినే భోజనాలు భయంకరమైనవి, చాలావి. అవి మానవుడు నిషేధించేవి. తినకూడని భోజనాలు తినాలి, త్రాగకూడనివి తాగాలి. కానీ వీరు ఏం చేశారంటే 9 కూడా వాటిని తృణీకరించారు. వాళ్ళు 9 తేరారు ఆఖరికి. ఆ 9 కూడా వాటిని తృణీకరించారు. అవి తీసుకోలేదు యవనస్తుడైన బిడ్డలు. అతనేమన్నాడంటే, రాజు మిమ్మల్ని పరీక్ష చేసేటప్పుడు మీరు తగ్గుతారేమో, మీ యొక్క బలం తగ్గుద్దేమో, ఈ ఆహారం బలం ఇస్తుంది అని చెప్పాడు. వారు దేవుని బలం మీద నమ్మన్నారు. దేవుడు చాలా బలవంతుడు కదా, దేవుడు చాలా బలం ఇస్తాడు. మన ఎండిపోయిన ఎముకలకు కూడా ఇస్తాడు. ఎక్కడున్నది యెషయా గ్రంథం? ఎప్పుడన్నా చదివారా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం. ఈ సంవత్సరం ఎండిపోయినామని ఎవరు అనుకోగాకండి. అసలు ఆయన కొరకు ఎదురు చూడండి. ప్రజల కొరకు కాదు, మనుషులకు వశం కాదు. మోసం చేస్తారు కొందరు మనుషులు, తెలుసా? చాలామంది చాలా మోసగాళ్ళతో ఉంటున్నారు. అబ్బా,
వాళ్ళ చరిత్రను తెలుసుకోవాలి ముందు మనం ఫ్రెండ్షిప్ చేసి చెప్తప్పుడు. మోసగాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయితే చాలా సమస్యలు. వారితో ఊర్లు కూడా తీసుకెళ్తారు, ఊరికి రమ్మని కూడా బలవంతం చేసేవాళ్ళు ఉన్నారు మనకు. అలాంటి ఇది మనం చేయకూడదు. వీళ్ళు అలాంటి ఏమీ లేదు, చాలా చక్కగా ఉన్నారు వీళ్ళు చాలా చక్కగా ఉన్నారు. రాజు దగ్గరికి తెలుసుకుని వచ్చినప్పుడు రాజు ఇదైపోయింది. ఈ నెబూకద్నెజర్ పెట్టాడు, కానీ నెబూకద్నెజర్ చేయని ఒక పని చేశాడు. దేవుడు మందిరాన్ని నెబూకద్నెజర్కి అప్పగేయలా, ప్రజలను అప్పగించాడు. నెబూకద్నెజర్ ఏం చేశాడంటే దేవుని మందిరాన్ని పాడు చేశాడు. దేవుని మందిరాన్ని పాడు చేశాడు. తప్పు. దేవుని మందిరాలు పాడు చేయటం కంటే అంతకంటే పెద్ద తప్పు బైబిల్లో కానీ చరిత్రలో కానీ దేవుని దగ్గర కానీ ఇంకోటి లేనే లేదు. మందిరాలు మనవి అనుకోవటం, మందిరాలకు తప్పు చేయటం, మందిరాలు సొంతం చేసుకోవటం, అది చాలా క్షమించబడరాని పాపం. క్షమించబడరాని పాపం. అది క్షమించబడడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని మనమే అనుకోవటం, ఎవడనుకుంటాడు? మూర్ఖుడు అనుకుంటాడు, దుర్మార్గుడు అనుకుంటాడు, సైతానుడు అనుకుంటాడు. ఇంకా అలాంటిది భయంకరమైంది. ఆ మందిరమంతా పాడు చేసి ఆ మందిరంలో ఉన్న మంచి వస్తువులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. చాలామంది ఎవరన్నా మందిరం వస్తువులు తెచ్చిపోయి ఇంట్లో పెట్టుకున్నారు. మా ఇంట్లోకి రానియం అసలు వాటిని, చిన్న కప్పు కూడా రానియం. ఏలూరులో పక్కనే ఉండేది, చిన్న కప్పు కూడా తెచ్చి ఒప్పుకోము. ఎందుకంటే మందిరంలోనే ఉపయోగించబడాలి, మందిరంలోనే ఉపయోగించబడాలి. వాడటం కూడా నేరం, వాడటం కూడా నేరం. తెచ్చిపెడితే వారి కుమారుడు పేరు తెలుసా? ఆయన పేరు మీకు? బెల్షాజర్. ఒక పెద్ద విందు చేయాలనుకున్నాడు. 1000 మందిని పిలిచాడు. ఆ 1000 మందిని పిలిచి ఏం చేశాడో తెలుసా? కర్రతో, వెండితో, రాయితో, బంగారంతో చేసిన విగ్రహాలన్నీ పెట్టాడు. విగ్రహాలన్నీ పెట్టి దేవుని మందిరంలో ఉండే పాత్రలు తీసుకురమ్మన్నాడు. మా నాయన తెచ్చాడు, గుడిబాడు చేసి ఇంటికి. మా నాయన చాలా మంచోడు, దేవుని గుడి కూడా పాడు చేస్తాడు మా నాయన. ఆ పాత్రలన్నీ తెచ్చాడు. ఆ వేస్ట్గా పడేస్తున్నాయి, ఇంట్లో పట్టుకరండి ఆ పాత్రలు, వెండి పాత్రలు తాగదామని. దాంతో తాగుతా ఉన్నారు ఆ పాత్రలు. ఏం జరిగిందో తెలుసా? గోడ మీద ఒక హస్తం రాస్తా ఉంది. వీరు తాగుతున్నారు, దేవుని మందిరపు పాత్రలను పాడు చేస్తున్నారు. దేవుని హస్తం ఏం రాసిందో తెలుసా మీకు? చెప్తారు కదా, అందరికీ వచ్చా ఆ మాట. మెనే కే అంటే అర్థం ఏంటంటే, దాని అర్థం కదా, దానికి అర్థం, ఒక మంచి అర్థం ఉంది. ఆ అర్థం ఏంటంటే, దేవుడు గోడ మీద రాసిన దానికి అర్థం ఏంటంటే, దేవుడు నీ ప్రభుత్వాన్ని లెక్క చూచాడు, ముగించాడు. ఆయన నిన్ను చూసగా నీవు తక్కువయ్యావు. అది దాని అర్థం. నిన్ను చూచాడు దేవుడు. దేవుడు కూడా మనల్ని చూస్తాడు తెలుసా? మన బుద్ధిని చూస్తాడు, మన జీవితాన్ని చూస్తాడు. డాక్టర్ల దగ్గరికి పోతే మన వెయిట్ చూడమంటాడు, కానీ ఈ డాక్టర్ వెయిట్ కాదు, మన బుద్ధిని చూచేవాడు మన డాక్టర్. పరలోక డాక్టర్ బుద్ధిని చూస్తాడు. ఈ డాక్టర్ అయితే ఏ డాక్టర్ దగ్గరికి పోయినా ముందు మీరు చూసుకొని రమ్మన్నాడు. ఈయన బుద్ధిని చూస్తాడు. ఈ సంవత్సరం ఎట్లుందో మనది వంకర బుద్ధి అయితే చాలా తాష్ట. ఈయన బుద్ధి చెడ్డది. చూచాడు దేవుడు, సరిపోలేదు. వెంటనే రాజ్యంలో నుంచి తొలగించాడు, వెంటనే చనిపోయాడు, చంపేశాడు. అయిపోయింది, కథం అయిపోయింది. ఐగుప్తి చరిత్ర కథం అయిపోయింది. ఏమన్నా ఉంటే కొంచెం ఉంటుంది అంతే. అక్కడ వారితో ఇబ్బంది పడటం, దేవుడు ఉగ్రత పాలవటం అది ఉంటాయి. అప్పుడు వెంటనే ఏ దేశం వచ్చింది అని మనం చూస్తే, మాదిలో దర్యావేష్ అనేవాడు రాజయ్యాడు. అతను ఏం చేశాడంటే 120 మందిని అధిపతులను పెట్టుకున్నాడు అతను పరిపాలించడానికి. ఆ అధిపతులలో 3 పెద్ద అధిపతులుగా చేశాడు. 3 తర్వాత వారి మీద కూడా అధికారిగా ఎవరు చేశారు? దానియేలుని చేశాడు. చూసారా, మన దేశం ఒప్పుకోదు, మన సంఘాలు ఒప్పుకోవు కదా. మనమంతా కులము మతము పిచ్చి కలిగిన వాళ్ళు. ఏడో వాళ్ళు మాదేశీయులు వచ్చి
ఒక మంచి గుణాలు ఉన్న ఒక వ్యక్తిని తెచ్చి మనకి చెడ్డ గుణాలు ఉన్నవాడిని తెచ్చి పెట్టదామని చూస్తారు. లోకాన్ని ముంచేవాడిని, బ్రోకర్స్ని, లేకపోతే ఇంకా ఎక్కడెక్కడికో నడిపించాలని వారిని వీళ్ళు కావాల్సి వస్తుంది మనకు. ఎందుకంటే మన మాట వింటారు, కూర్చోమంటారు, లేమంటే లేదమంటారు అని. అతను అలా వాళ్ళు అన్యులైనా కూడా వాళ్ళ రాజు, వాళ్ళ అధిపతులు చాలా మంచిగా ఉండాలి. దానియేలుని పెట్టాడు. వాళ్ళందరి మీద పరిపాలించడానికి దానియేలుని పెట్టాడు. వాళ్ళకి కడుపు మంట వచ్చేసింది. దేంద్ర ఐగుప్తీలం ఇంతమంది ఉంటే, ఐగుప్తీలు అంటే పరాక్రమశాలుడు. ఆ దేశంలో ఉండే గుర్రాలు చాలా మంచివి తెలుసా. సొలొమోను దాని ఆ గుర్రాలు తెచ్చాడు. పరమగీతాల్లో రాశా నేను. ఒక్కొక్క గుర్రం 200 వెండి తులాలు, ఒక్కొక్క రథం 600 వెండి తులాలు కొని తెచ్చాడు. అంత ప్రాధాన్యత కలిగిన దేశంలో నుండి వచ్చి తెచ్చిన సంపద దార్యావేషు వాళ్ళను కూడా న్యాయాధిపతులుగా పెట్టలా, అధికారులుగా పెట్టలా. ఈతను దార్యావేషు ఏం చేశాడంటే దానియేలుని అధికారిగా పెట్టాడు అందరి మీద. వారు ఏం చేశారో చూడండి ఒక్కసారి. 6వ అధ్యాయంలోకి వద్దాం. ఈ 6వ వచనం 7వ వచనం ఒకసారి బైబిల్ చూద్దాం. ఏం చేశారు వాళ్ళు? కాబట్టి ఆ ప్రధానులు, అధిపతులు రాజులకు దొంతకు సందడిగా కూడి వచ్చి ఇట్లన్నీ, రాజకు దార్యావేషు చిరంజీవి ఉందువుగాక. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడారట. వాళ్ళకు మెజార్టీ లేదు, ఒకడే కదా దానియేలు ఒకడే. వీళ్ళందరూ కూడారంట. వీళ్ళందరూ కూడి ఏం చేశారు? రాజుకు ఒక ఖండితమైన చట్టమును స్థిరపరిచారు. అందరూ ఒకసారి వచ్చారు, చట్టం చేయటానికి వీలైంది. రాజు ఎదురించలేకపోయాడు, మొత్తం దిగేశారు. దిగి ఏం చెప్తున్నారో తెలుసా వాళ్ళు? దానికి ఖచ్చితంగా ఖండితమైన చట్టము స్థిరపరిచి దాని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్దకు తప్ప మరి ఏ దేవుని వద్దకైనా మానవుల వద్దకైనా ఏవుడు ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేసిన ఎల్లా వాడు సింహపు గుహలో బోను కాదు లో పడవేయాలి. రాజు ఏం చేయలేకపోయాడు. మొత్తం అధికారులందరూ దిగేశారు. రాజ్యంలో ఉన్న అధికారులందరూ తిరిగి ఒక శాసనం చేసేసారు. ఎవరిని మొక్కడానికి వీల్లేదు, రాజును తప్ప ఎవరిని మొక్కడానికి వీల్లేదు. ఎవరైనా మొక్కితే ఏం చేయాలో తెలుసా? వాళ్ళని సింహపు గుహలో వేయాలి, సింహపు గుహలో వేసేయాలి. అది రాజశాసనం. ఆయనతో సంతకం కూడా చేయించాడు. కింద చదవండి, ఆయనతో సంతకం కూడా చేయించాడు. దాన్ని ప్రకటించగానే 3 రోజులు యెరూషలేము తూర్పు వైపున చూస్తూ 3 సార్లు 3 రోజులు కాదు 3 సార్లు ప్రార్థన చేస్తాడు దానియేలు 3 సార్లు ప్రార్థన చేస్తాడు. ఆ సమయంలో ఏమన్నా లోపలికి పోయి ప్రార్థన చేసుకున్నాడా? లేదు. తాను రోజు ఎక్కడ చేస్తాడో అక్కడే చేశాడు. దేవునికి ప్రార్థన చేశాడు. చూడండి, నీ దృష్టికి దేవుని దృష్టికి ప్రార్థనాపరుడు. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ దేవుని మనుషులు కాదు. దేవుని కోసం దేవుని వైపు చూచి కాదు, మనుషులు వినాలని చేస్తాం ప్రార్థన. కొంచెం ఎక్కువ చేస్తే మనుషులు కూడా మాకు సర్టిఫికేట్ ఇస్తారు, ప్రార్థనాపరుడు ప్రభుదాస్ అని. ఎక్కువ ప్రార్థన చేస్తే కదా. ఏదైనా వాగితే ప్రార్థనలో వాగుతున్నారు చాలామంది. వాగాకండి, దేవునితో మాట్లాడండి. అది వాగే సమయం కాదు, దేవునితో మాట్లాడే సమయం, హృదయాన్ని కుమ్మరించే సమయం. హృదయాన్ని కుమ్మరించకుండా నువ్వు ఎంత వాగినా అది నిష్ప్రయోజనం. అవి సాతాను మాటలు. ఫస్ట్ హృదయాన్ని కుమ్మరించాలి. దేవుడి దగ్గరికి వస్తే లోపల ఏం చేయాలా? ఆత్మ ప్రేరేపించాలి. ఎక్కడ చెప్తున్నాను? రోమాపత్రిక 8:26. హృదయాన్ని కుమ్మరించేది ఎక్కడ చెప్తున్నాను? అన్న చెప్పేసింది ఏలీకి. ఆమె మాటలు రాలేదు. ఏలీకి దగ్గర వచ్చేది ఏం చెప్పిందంటే, నా హృదయాన్ని కుమ్మరించానని చెప్పాను. అలాంటి కరెక్ట్ అయిన ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి దృష్టికి అనుకూలమైన ప్రార్థన. దేవుని దృష్టి చూస్తే
అతను ఒక ప్రార్థనాపరుడని సర్టిఫికేట్ ఆయనయగలిగిన ప్రార్థన. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోయి ఏం చేశారో తెలుసా? మళ్ళా రాజుకు చెప్పారు, దానియేలు ఆజ్ఞ మీరాడు, ఆయన శిక్షించాలని చెప్పారు. చూసారా, ఆయన శిక్షించాలంటే తీసుకుపోయి ఆడేశారు, అగ్ని గుహలో వేసేసారు. అగ్నిగా దయచేసి క్షమించండి, సింహపు గుహలో వేసి పడేశారు. సింహపు గుహలో వేశారు. షడ్రకు మెషకు అబేద్నెగోలను ఎక్కడేశారు? అగ్ని గుహలో, అగ్ని మంటలో వేశారు. చూసారా వాళ్ళకి ఎంత పిచ్చు, ఐగుప్తి మీద పిచ్చి. ఆ పిచ్చి ఏం చేసిందంటే ఇతరులను శిక్షించడానికి సంసిద్ధులైనారు. వాళ్ళు తప్పు చేస్తే రక్షించుకునేవాళ్ళు, భద్రపరుచుకునేవాళ్ళు, తోడుంచుకునేవాళ్ళు. కానీ ఇతరులు తప్పు చేస్తే చూసిపోయి బయట ఎట్టేయాలి అని ఐగుప్తీయులే అధిక తప్పు చేసేవాళ్ళు. తర్వాత ఏం జరిగిందంటే దేవుని యొక్క చూపుని గురించి ముందు చూడాలి. ఆయన కనుదృష్టి ఏమనుకుంటున్నాడంటే ఐగుప్తీయుల మీద లేదేమో, రాజుని ఎవరు చూడరేమో, తర్వాత లేకపోతే దానియేలుని సింహగృహంలో వేశారు కదా, ఆయనకి దిక్కు లేదేమో అనుకున్నారు వాళ్ళు. కానీ మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన కనుదృష్టి ఒక్కసారి మనం దేవుని వాక్యంలో చూద్దాం. సదాకాలం చూసే దేవుడు, ఆయన సజీవమైన దేవుడు. సామెతలు 15:3 చూడండి ఒకసారి ఏముందో. యెహోవా కనులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. ఆయనకేమీ ఇది లేదు, చెడ్డవారిని చూస్తాడు, మంచివారిని చూస్తాడు, ఇద్దరిని చూడగలడు. చాలాసార్లు చెడతనాన్ని చూసి మమ్మల్ని చూడలేమో, రహస్యంగా చేస్తామనుకుంటే అది కూడా ఉండదు. ఆయన కళ్ళు చూడగలిగిన కళ్ళు ఆయన. ఇంకా చూద్దాం ఎక్కడెక్కడ చూడగలుగుతాడో ఆయన చూడగలిగిన దేవుడు. 1 పేతురు 3:12 ఏమంటాడంటే ప్రభువు కనులు నీతిమంతుల మీద ఉంటాయంట. అక్కడేమో చూస్తాయి తీర్పు కోసం, ఇక్కడేమో నీతిమంతుల మీద ఆయన కళ్ళు ఉన్నాయంట. నీతిమంతులు అంటే చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు నాకు మీరు చెప్పగలరా? నీతి అంటే టు బి రైట్ రిలేషన్షిప్. ప్రభుదాసా, యాజకుడా, యేసుదాసా, ఇంకొక దాసా, మరి మనుషులను ఆశ్రయిస్తే సైతాన్లు అయిపోతారు. మనం ప్రభుదాసులే, దేవుడు లేదు. టు బి రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో మనకు రిలేషన్షిప్ పంచుకోవాలి. కానీ మనుషులతో, ప్రభుదాసుతో వాళ్ళతో రిలేషన్షిప్ ఏంది? వాక్యం చెప్తాడు, ప్రేమించండి, దేవుని వాక్య ప్రకారంగా ఉంటే పోషించండి, మీకు ప్రేమ ఉంటే చూడండి. కానీ ఫెలోషిప్ మాతో కాదు, ఆయనతో ఫెలోషిప్ చేయాలి. ఈ మధ్య ఫెలోషిప్లకు మనుషులను కూడా లేకపోతున్నారంట. వారిద్దరు చెప్పారు నాకు. ఇలాంటి ఘోరాలు కూడా చేయొద్దు దేవుని సేవకులు కదా, ఇలాంటి ఘోరాలు కూడా చేయొద్దు. ఎందుకంటే మనం దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాం. ఆయన కళ్ళు మనల్ని చూస్తూ ఉంటాయి. రెండవది, ఇంకా ఒకటి మనం దేవుని వాక్యంలో చూడగలం. ఏం చూస్తాం మనం వాక్యంలో అంటే, ఆయన దృష్టిలో అందరినీ చూడగలిగిన వాడు. కానీ ఆయన దృష్టిలో ఇంకా మనం ఏమనుకుంటామంటే, చీకట్లో ఆయన చూడగలరా, రహస్యంగా ఆయన చూడగలరా అని అనుకుంటాం. అక్కడ కూడా చూస్తారా? 139వ కీర్తనలో ఏముందో చూడండి. 12లో చీకటి, ఆయనకి ఏముంది? 12లో చీకటైనను నీకు చీకటి కాకపోవును, రాత్రి ప్రగటి వలె నీకు వెలుగుగా ఉండును. ఆయన చీకటే కాకపోతే వెలుగు ఉంది. ఇప్పుడు చీకటి అండి, చీకట్లో టార్చ్ చేస్తే చీకటి పారిపోద్దా, ఉంటుందా? ఆయన అగ్నిజ్వాలల నేత్రాలు చీకటిని కూడా దూర్చుకొని పోయి కటిక చీకటిలో చేసే పాపాలు కూడా ఆయనకి తెలుసు, నేరాలు కూడా ఆయనకి తెలుసు. ఆయన కనుదృష్టి చీకటిని చూడలేదు అని దాచిపెట్టి ఎక్కడ మనం చేయలేం, దాచిపెట్టలేం, చేయలేము, ఉండలేము. అది కూడా ఆయన చూస్తాడు. అలా చీకటి. ఇంకా ఎక్కువ మాటలు బాగా ఆయన గురించి మనం యోబు గ్రంథంలోకి పోతే ఇంకా చక్కని విషయాలు రాశాడు. చూద్దామా మనం? యోబు గ్రంథానికి ఒకసారి వద్దాం. యోబు గ్రంథంలో చీకటిని గురించి రాస్తాడు ఆయన. కానకుండున అంటాడు. యోబు గ్రంథం 22వ అధ్యాయం యోబు గ్రంథం 22వ అధ్యాయానికి వద్దాం. ఆ అధ్యాయంలో 13వ వచనాన్ని నుంచి మనం చూద్దాం.
13-14. దేవునికి ఏమి తెలియను? గాఢాంధకారములో నుండి ఆయన న్యాయమును కనుగొనునా? గాఢమైన మేఘములు ఆయన చాటునున్నవి, ఆయన చూడలేడు. ఆకాశంలో ఆయన తిరుగుచున్నాడు, అవి నీవను కొనుచున్నావా? చూసారా ఆయన గురించి? ఆకాశంలో ఉన్నాడు, ఎట్లా అనుకుంటాడు? ఆయన చుట్టూ మేఘాలు ఉన్నాయి, ఎట్లా చూస్తాడు అనుకునేవాడు. ఆయన కనుదృష్టి అగ్ని జ్వాల అంట నేత్రాలు గల దేవుడు. కాబట్టి ఇద్దరిని చూస్తాడు, చెడ్డవాడిని చూస్తాడు, మధ్యవాడిని చూస్తాడు. నీతిమంతులైతే వారి మీద ఆయన దృష్టి ఉంచుతాడు అని దేవుని వాక్యంలో రాయబడటం మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు మనం దానియేలు గ్రంథం చూద్దాం. ఆ దానియేలు గ్రంథంలోకి మనం వస్తే ఒక చక్కని మాట దానియేలు గ్రంథంలో రాయబడింది. ఆ మాటను మనం చూద్దాం. ఇప్పుడు 6వ అధ్యాయానికి వచ్చాం. 6వ అధ్యాయంలో 20వ వచనం నుంచి కొన్ని చూద్దాం. ఎంత బాగుంటాయో అంటే, రాజే అక్కడికి వస్తాడు. వచ్చి అతడు గుహ దగ్గర రాగానే దుఃఖ స్వరముతో రాజు ఏడుస్తున్నాడు. ఆయన ఏ రాజు? వాళ్ళ దేశపు రాజు కాదు, వాళ్ళ కులపు రాజు కాదు, వాళ్ళది మాదియా. ఇంకా చెప్పాలంటే మాదియులు అంటే పారసికుల రాజు. ఆ రాజు నిలబడి ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఏడుస్తూ ఏమంటాడో తెలుసా? స్వరముతో, మెల్లని స్వరముతో, జీవము గల దేవుని సేవకుడవైన. అంటే చూసావా, ఆయనకేం తెలిసింది? తన దగ్గర పనిచేసే సేవకుడు జీవము గలవాడు, దొంగ కాదు. దొంగలకి దొంగ సేవకుడు కావాలా? కానీ ఈ రాజు కూడా వీళ్ళంతా మంచోళ్ళు కాదు, ఈ నెబుకద్నెజరు వీళ్ళంతా. కానీ ఈ రాజు చూడు ఎంత మంచోడు. తాను ఒక అధిపతిగా ఎవరిని నియమించాడంటే ఒక మంచి వ్యక్తిని నియమించాడు. ఆ మంచి వ్యక్తిని ఇచ్చాడు. జీవము గల దేవుడు అంటున్నాడు ఆయన్ని. ఒక అన్యుడు పట్టుకొని జీవము గల దేవుడు. ఇంకా ఏమంటాడు చూడండి, నిన్ను రక్షింపగలిగనా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక. నేను ఇక్కడ చూడండి, నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడుతుంది కనుక ఆయన తన దూతలను పంపించి సింహములు నాకు హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. చూసారా, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఏదైనా అసాధ్యమైంది ఉంది అనుకుంటే అది మనం కష్టపడాలి. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. చూసారా, ఒక కీర్తనలో కూడా ఒక మాట రాస్తాడు. 34వ కీర్తన 7వ వచనం చూడండి ఏమంటాడు. అది ఆయనకే కాదు, నీకు నాకు కూడా చేస్తాడు ఆయన ఎవరికో ఒక్కరికి చేసే దేవుడు కాదు. మనం పెద్ద భక్తులను కాకపోవచ్చు, ఆయన యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూతలు కావిలి వెండి అతనిని రక్షించును. ఈ మధ్య మేము మళ్ళా చేసినదే ప్రదేశాలకు వెళ్ళాం. చాలా సంతోషకరమైనవి. వారు ఎట్ట ప్రేమించారో ఇప్పటికి అట్ట మర్చిపోలేదు. మేము చేసిన పనిని ఏ ఒక్కటి కూడా ఎవడు విడిచిపెట్టలేదు. డౌనే చెప్పింది కూడా అదే. పాస్టర్ ప్రభుదాస్ గారు పెట్టినవి ఏవి తీసేయలేదు, ఏవి రెండింతలుగా చేశామని చెప్పారు. అన్నీ రెండింతలుగా చేశాం. ఒక్క వారం పోతుంటే సోమవారం మేము ఇప్పుడు 2 వారాలు బయటకు పోయి సువార్త అందిస్తున్నారు. అందరూ అట్టే చెప్పుకుంటూ వచ్చారు అన్ని ఊళ్ళల్లో. కానీ మేము ఒక ప్రాంతానికి పోయాం, బయల్ రూటు అనే ప్రాంతం నుండి సిద్ధాపురం సెటిల్మెంట్ అని. అక్కడ దొంగలు వాళ్ళందరినీ తెచ్చి ఒక 50 ఎకరాలు ఇచ్చి అక్కడ పెట్టిన దగ్గర అక్కడికి వెళ్ళి మందిరం కట్టేశాం. ఇప్పుడు ఆ మందిరం లేదు, ఎందుకంటే బాప్టిస్టు వాళ్ళు మనం చేస్తున్న పని నాకు బాధ వచ్చింది. అక్కడ ఆ చర్చి ఇప్పుడు గలబాలో ఉంది. ఏంటంటే చుట్టూ ఉన్న సేవను వదిలేశారు వాళ్ళు. అక్కడ సేవ వదిలేశాడు. ఎంత మంచి చర్చి కట్టి సేవ చేస్తే వదిలేశారు. ప్రాణాన్ని పెట్టి కట్టిన చర్చి అది. ఆ చర్చి కట్టి ఇది దొంగల గుహ చేయొద్దని కట్ చేశా. 2 యువకులకు నా మీద భలే కోపం వచ్చింది. చంపేయాలనుకున్నారు. ఎప్పుడు ఈ కొండ దిగుతాడో, ఎప్పుడు మా దగ్గరకు వస్తాడో. నేను వాళ్ళ దగ్గరకు పోవటం అనలా. మా ఇంట్లో పడి అన్నీ దొంగలించుకుని పోయారు. మేము వేసుకున్న చొక్కా పంచె తప్ప, ఆమె కట్టుకున్న చీర తప్ప ఇంక ఏమీ లేవు. మొత్తం ఇల్లంతా దోసేశారు.
మా సామాన్లు వాళ్ళకి తెగిపోతే పగలగొట్టి పడేశారు, ఇల్లు ఊడ్చి వెళ్ళిపోయారు. అప్పుడు మేము బయట ఉన్నాం అని తెలిస్తే మమ్మల్ని చంపేవాళ్ళేమో. కానీ ఆ దినం దేవుడు ఆ పని చేయలేదు. లేచి కూర్చొని ఇంకంతే. పాస్టమ్ గారు ఏడుస్తున్నారు, నేను అవుతున్నా. పోలీస్ స్టేషన్కి పోదాం, రిపోర్ట్ ఇద్దామన్నాడు. ఇప్పటికంటే అప్పుడు విశ్వాసం ఎక్కువ ఉండేది. ఇప్పుడు కొంచెం పెద్ద ఉన్నాయని కాబట్టి కొన్నిసార్లు కృంగిపోతాను. పోలీసు కంటే పైన పెద్దోడు ఉన్నాడని చెప్పా. పోలీస్ స్టేషన్కి ఏంది రిపోర్ట్ ఇవ్వటం, అసలు ఆయన చూశాడు కదా అని చెప్పేసాం. కూర్చున్నాం. ఒక క్రిస్మస్కి వెళ్తే వాళ్ళు ఎంత ధైర్యంగా చేశారో తెలుసా? నా భార్య పక్కన ఒక పెళ్లి చీర కట్టుకుని వచ్చారు. క్రిస్మస్కి తెచ్చిన కొత్త చీర కట్టుకొని వచ్చి పక్కన కూర్చున్నారు. వాళ్ళ భార్యలు ఇద్దరు పక్కన కూర్చున్నారు. ఈ ఏడ్చుకుంటా కూర్చుంది. నేను చెప్పా వాటికేంది మంచివి వస్తాయని. చాలా వచ్చాయి, చాలా. ఎన్ని పోయినాయో అన్నిటికంటే 4 ఇంతలు వచ్చాయి. 4 ఇంతలు వచ్చాయి. ప్రేమ గలవాళ్ళు 4 ఇంతలు. అందరూ సహాయం చేసి వారికి లేని మంచివి కూడా తెచ్చిచ్చారు. 4 ఇంతలు వచ్చాయి. పోయిన ఏమీ లేవు, పోయిన ఏమీ లేనట్టున్నది ఆడ. కానీ ఒక 6 నెలల తర్వాత పోతే ఏం జరిగిందంటే, ఒకతను కుంట వచ్చి నా ప్రసంగానికి అడ్డం పడి, సార్ నాకు కొంత సాక్ష్యానికి టైం ఇవ్వండి అన్నాడు. సాక్ష్యానికి టైం ఇచ్చా. బరుబడు సాక్ష్యానికి టైం ఇచ్చా. లేచి చెప్పాడు. పడింది మేమిద్దరం. ఒకడిని దోర్నాల్లో గుంత వేసాడంటే, ఇంటికి దూరే లోపల పొడిచి పడేశారంట. నా కాలు నరికి నా భార్యను తీసుకుపోయారు. సార్, ఇది చేసింది మేము, మమ్మల్ని క్షమించండి, ఇంతమందిలో చెప్తున్నానండి. మీరు అట్టా అవ్వాలని నేను ఎప్పుడు ఆశించలేదు. మీరు మారాలని ఆశించా. సార్, నేను దేవుడి సేవకుడిగా పనిచేస్తాను, ఇక ఏ పని చేయను. నాకు వచ్చిందే చూసిపోయి నా పల్లెల్లో, నా ఊళ్ళో చెప్తా అంటూ ఏడుస్తూ చెబుతూ ఉంటే చాలా బాధ కలిగింది. ఆ ప్రాంతానికి పోయే లోపలికి వాళ్ళు చెప్తుంటే నా కళ్ళ నీళ్ళు వచ్చేసాయి. తర్వాత ఏమైందమ్మా చర్చి అంటే, ఇంకా రాలేదండి, ఆ బ్యాప్టిస్టులు మా దగ్గరికి రాలేదు. ఇప్పుడు ఏం చేశారంటే పెంతకోస్తలు పెద్ద గుడి కట్టేశారు దాన్ని. నేను మన జాల్మిల్ మరియా పవన్ ఆ చర్చిలోకి పోతే చాలా బాగా ఆహ్వానించారు. సార్, మీ పరిచర్యల గురించి చెప్పారు వీళ్ళు అని. చూసారా, మన వాళ్ళు చాలా పరిచర్యలు పల్లెలు పోగొడుతున్నారు. అది ఎవరి మీదలో నెపమేస్తున్నారు. జాగ్రత్త, ఎవరి మీద నెపమేస్తే అది కుదరదు. మనం నాయకులుగా ఎందుకున్నాం, మనం కాపర్లుగా ఎందుకున్నాం, మనం ఉన్నాయి పోగొట్టుకోవడానికి ఉన్నామా, ఇంకా కొన్ని సంపాదించుకోవడానికి ఉన్నామా? నా బాధ్యత కాదని ఎవరు అంటానికి లేదు. నీ బాధ్యత. ఒక సంఘం పోయినా, ఒక మనిషి పోయినా నీ బాధ్యత. మీ కేర్. అది నాది కాదు అనుకుంటాట. ఎందుకు మనం ఎక్కడున్నాం? ఎందుకు మనం చేయలేకపోతున్నాం? ఎందుకు మనం దానికి పని చేయలేకపోతున్నాం? ఎందుకు ప్రజలు డబ్బులు ఇస్తుంది మనకు? ఎందుకు కానుకలు వేస్తుంది మనకు? ఏం చేయమని వేస్తున్నారు? దున్నమని సువార్త 4 గోడల అవతల ప్రకటించమని కదా వేసేది. మన పనేంది? దేవుడు సంఘానికి అప్పగించిన అసలైన పనేంది? సువార్త ప్రకటించటం, సంఘాలను స్థాపించటం. వాళ్ళకిస్తే మనకు మంటైంది. ఏదైనా ఒక అనౌన్స్మెంట్ చేస్తే ఇచ్చేస్తారే. ఇదివరకు అనౌన్స్మెంట్ చేస్తే మన పాస్టర్లందరికీ సైకిళ్ళు వచ్చాయి. ఏదైనా అవసరమని మీరు చెప్పితే అనౌన్స్మెంట్ చేస్తే కాంగ్రిగేషన్ వెరీ రెడీ. పలానా ఊళ్ళో గుడి కడుతున్నాం, పలానా పాస్టర్కి బాగలేదు అని చెప్తే ఈయన వాళ్ళు ఎవరు? మాస్టర్ భార్య క్యాన్సర్ వస్తే 60,000 ఇచ్చారు. 60,000 ఇచ్చారు. అదే చర్చ అయిపోయినాక పడతాం. దానికి కూడా బాధ ఏముంది? చర్చ అయిపోయినాక ఎంతమందికి సహాయం చేయవచ్చు మనం? దానికి కూడా బాధపడతాట. దానికేం బాధ? చర్చ అయిపోయినాక మనం కొంతమందికి సహాయం చేయవచ్చు కదా. మనం బతికింది ఎందుకు? ఇతరులకు సహాయం చేయటానికి కదా. ఎందుకంటే మనం చచ్చిపోతే నరకానికి పోతామని తెలియండి. అలా మనం సహాయం చేయకపోతే చచ్చిపోతే ఎక్కడికి పోతాం? నరకానికి పోతాం కదా. సజీవమైన దేవుడు ఒక అన్యుడు, ఒక రాజు, నీ దేవుడు అంటాడు, నీ సేవకుడు అంటాడు.
ఒక దానియేలుని బట్టి. దానియేలులో ఉండే సుగుణమేంది? 3 రోజులు 3 సార్లు ప్రార్థించేవాడు. దేవునికి ఏం అన్యాయం చేసేవాడు కాదు. దేవుడికి ఎలాంటి అన్యాయం చేసేవాడు కాదు. అది మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిందే దానియేలు గురించి.